నలుగురు తీసుకొచ్చి రోడ్డు దొరుకుతాడు నా మెదక్లో కానీ చెట్టెక్కి ప్రాణం కాపాడుతుంది. ఎట్లైనా చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా మెదక్లో చెట్టెక్కి ప్రాణం అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ రంది పెట్టు. మీతో లాస్ట్ పెట్టి పోయినట్టు నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం పోతావు, హాస్పిటల్కి పోతావు, పంపియన్న ఎట్లుంటావా చూసుకోండి. మరి నేనంత బేజారైనా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, కదా నిన్ను కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేదు ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా. దేవుడు ఇప్పుడే వర్షం తగ్గింది. దేవుడు ఏం కాదు, మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, వాళ్ళతో మాట్లాడొస్తాను. బాగలేకపోతే అయ్యా అడగాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నిలబడి తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుళ్ళు ఆడి భక్తి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడుతుంది, భయపడుతుంది. ఏదో తిరుగుతాము, మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెడతాం. పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను. మొదలైన దొరకాలి, మొత్తం దాన్ని చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. పిల్లవాడు నాని నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని నాని అటు ఇల్లు కింద